ఈరోజు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు మొహమ్మద్ అలీ గారు, తెలంగాణ హోమ్ మినిస్టర్ పెద్దలు శ్రీ నాయన నరసింహారెడ్డి గారు, తెలంగాణ ఐటీ మరియు మిగతా పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు గారు, ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి మైపాల్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, కౌన్సిలర్స్ మరియు మన హైదరాబాద్ యొక్క మేయర్, ఈనాడు మనందరికీ కేంద్ర బిందువుగా ఆకర్షణగా ఉన్నటువంటి ఒలింపిక్ ఛాంపియన్గా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టను నిలిపినటువంటి ఒక సింధు గారు మరియు ఆమె గురువర్యులు శ్రీ గోపీచంద్ గారు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు రమణ గారు, విజయ్ గారు, మిగతా అనేక మంది క్రీడాకారులు, విద్యార్థులు, విద్యార్థినులు, పత్రికా మిత్రులు అందరూ కూడా ఈరోజు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే మన మధ్యలో భారతదేశంలో 70 సంవత్సరాల యొక్క స్వతంత్రం జరుపుకుంటుంటే ప్రపంచంలో రియోలో ఒలింపిక్ యొక్క ఆటలు జరిగినాయి. ఈ ఆటల్లో నిజంగా మనం చాలా గొప్పగా గర్వించుకోదగినటువంటి విజయం ఏంటంటే ముగ్గురు ఆడబిడ్డలు మనకు దేశ ప్రతిష్టను నిలిపి భారతదేశం యొక్క గౌరవాన్ని నిలిపినటువంటి దానిలో ముగ్గురు ఆడబిడ్డలే. దాంట్లో మొట్టమొదలు ఇవాళ త్రుటిలో తప్పి కొద్దిలో తప్పి గోల్డ్ మెడల్ తప్పకుండా వస్తుందని మనము అందరం కూడా ఎదురు చూసాం, విశ్వాసం కూడా అందరికి కలిగింది. కానీ పోరాడి ఒక అద్వితీయమైనటువంటి చక్కటి ప్రావీణ్యంతో మంచి చతురతోటి భారతదేశాన్నే సంపూర్ణంగా చమత్కరించినటువంటి మహిళ ఇవాళ సోదరిమణి సింధు గారని నేను మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో ఆనాడు ఆమె ఫైనల్లో పోటీ పడుతున్నప్పుడు అందరూ కూడా టీవీల్లో అతుక్కొని ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా టీవీలలో పిల్లలందరూ కూడా వెతికి చూస్తూ ఉన్నారు. తప్పకుండా విజయం సాధించారు. గోల్డ్ రాకపోయినా మీరు భారతదేశంలో బంగారుగానే నిలబడాలని నేను మీకు హృదయపూర్వకంగానే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు గోపీచంద్ గారిని, మరి అదేవిధంగా మన యొక్క మంత్రిత్వం ఉన్నటువంటి ఒక ఈ శాఖ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా కష్టపడి ఆమె జీవితంలో అన్ని రకాలుగా సహకరించి ఆమెకు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు కూడా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో తప్పకుండా సింధు గారు మీరు తప్పకుండా గోల్డ్ మెడల్ సాధిస్తారు. మీ పట్టుదలకు, మీ ఆటకు దేశమంతా కూడా జయజయలు కొడుతుందని నేను మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా మీ అందరి తరఫున నా తరఫున నేను మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటానని మనవి చేస్తా ఉన్నాను. జై హింద్.